ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. నేను రేఖ. అంతన్నారు ఇంతన్నారు, ఇక సత్తా ఏంటో చూపిస్తామన్నారు. కానీ తీరా టైం వచ్చేసరికి మాత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. మరి గులాబీ బాస్ ఈ వన్డే షో వెనుక అసలు రీజన్ ఏంటి? లెక్కలు తేలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చిన నేతలు ఎందుకు వాకౌట్ చేశారు? ఒక్క సంతకం కోసమే ఇంత డ్రామా చేశారా? డైవర్షన్ కోసమే జల జగడాలకు తెరలేపారా? అసలు కేసీఆర్ అసెంబ్లీ డ్రామా వెనుక అసలు మతలబేంటి? మాకు రెండు బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు పూసి ఏదో చేస్తామని కూడా నడవదిగా. ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. నిజానికి ఈ మాటలు విన్న తరువాత ఇక తెలంగాణ పాలిటిక్స్ లో కురుక్షేత్రం గ్యారంటీ అని అనుమానం రాకమానదు. మాహిష్మతి ఊపిరి పీల్చుకో, వారసుడొచ్చాడు అనే రేంజ్ లో ఉంది ఈ డైలాగ్. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలారు, హైదరాబాద్ వచ్చారు, ఇక అసెంబ్లీకి కూడా రాబోతున్నారు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా ఉంది ఓ 2 రోజుల పాటు హైప్. కానీ తీరా ఏమైంది? చదువు చారుడు, బలపాలు దోసడన్నట్టు 100 days పక్కా అనుకున్న సినిమా ఫస్ట్ షోకే చాప చుట్టేసినట్టు కేవలం వన్డే షో చేసి చలో అంటూ తిరిగి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. మరి కేసీఆర్ ఇంత ఆర్భాటం చేసిందెందుకు? ఈ సంతకం కోసమేనా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి ఇప్పుడు. నిజానికి తెలంగాణ పాలిటిక్స్ లో గులాబీ బాస్ అడుగు పెడితే అది ఒక సంచలనంగా మారుతుంది. ఆఖరికి ఆయన మౌనంగా ఉన్నా కూడా అది వ్యూహాత్మకతే అని నమ్మేవారు అనేక మంది. అలాంటి కేసీఆర్ మౌనాన్ని వీడి సత్తా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చి ఈసారి తోక జాడించారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎందుకంటే గులాబీ బాస్ అసెంబ్లీకి వస్తారా రారా అనే ప్రశ్న చాలా రోజులుగా రాజకీయాల్లో తిరుగుతోంది. అధికార పార్టీ నేతలు, ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, వచ్చి మాట్లాడాలంటున్నారు. దేనికి తగ్గట్టుగాని ఆయన సమరశంఖం పూరించినట్టుగా అసెంబ్లీకి వస్తున్నారంటూ చెప్పకనే చెప్పారు. అన్నట్టుగా అసెంబ్లీకొచ్చి ఓ సంతకం చేసి తిరిగి వెళ్లిపోయారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నిండిన జోష్ ఒక్కసారిగా నీరుగారిపోయింది. అభిమానులను, పార్టీ క్యాడర్ను ఊరించి చివరి నిమిషంలో ఉసూరుమనిపించారు కేసీఆర్. చాలా కాలం తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని తెలియగానే ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని అంతా ఆశించారు. కానీ అసలు కారణం వేరే ఉందని కేసీఆర్ తీరుతో అర్థమైపోయింది. ఆయన ఆ కాసేపు కూడా అసెంబ్లీలో ఉండేందుకు కారణం అసెంబ్లీ రూల్ 153 అని తెలుస్తోంది. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ఒక సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే వారి సభ్యత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. అందుకే కేసీఆర్ రాక కేవలం రిజిస్టర్లో సంతకం చేసి తన ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవటానికేనా అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సార్ వస్తున్నారు, సభను ఊపేస్తారు అని గాల్లో మేడలు కట్టిన బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన కేవలం ఫార్మాలిటీ కోసమే వచ్చి వెళ్లాడనేది ఇప్పుడు అస్సలు డైజెస్ట్ కాని విషయం. ఈ మాత్రం దానికి భారీ కాన్వాయ్, మీడియా హడావిడి. ఇప్పుడు అధికార పార్టీకి కేసీఆర్ వ్యవహారం ఓ ప్రత్యేక ఆయుధాన్ని అందించినట్టయింది. అనర్హత భయమే రప్పించింది. ప్రజల కోసం కాదు, తన పదవిని కాపాడుకోవటానికి కేసీఆర్ అసెంబ్లీ గడప తొక్కారంటూ సెటైర్లు వేస్తున్నారు.
నిజానికి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. సమరశంఖం పూరిస్తున్నామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ నీటి కేటాయింపులకు అంగీకరించడం ద్వారా రైతాంగానికి తీరని అన్యాయం చేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఈ అన్యాయాన్ని ఎండగట్టడమే కాకుండా క్షేత్ర స్థాయిలో రైతులను చైతన్యపరచడానికి 3 ఉమ్మడి జిల్లాల్లో 3 భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ఇంతా చేసి ఆయన సైలెంట్ అవ్వటం ఇప్పుడు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ సైలెన్స్ తో మరోసారి అధికార పార్టీ యాక్టివ్ అయ్యింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ హయాంలో జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక భారీ అవినీతి ఉందంటూ మరో సంచలన ఆరోపణ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మార్పునకు అసలు అప్పటి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదమే లేదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకొస్తే తారీఖుతో సహా ఆయన చేసుకున్న ఒప్పందాలు, పెంచిన అంచనాలన్నీ బయటపడతాయని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ఎవరు బాగుపడటానికి జూరాల నుంచి శ్రీశైలానికి వెళ్లిందో, 1000 కోట్లు ఎవరికి పోయాయో తేలాల్సి ఉందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి బ్యారేజ్ ను తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చినప్పుడు మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, పాలమూరు ప్రాజెక్టు విషయంలోనూ అదే చేశారంటున్నారు సీఎం రేవంత్. తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము. దానికి 7.15 టీఎంసీ నీళ్లు సరిపోతాయి. దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి, మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీలేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. దాంతో పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడిదక్కడే స్టాండ్ స్టిల్ అయింది. ఈ తాగునీటి కోసం ఎందుకు అనుమతి తెచ్చిండు ఆయన? ఇందులో ఒక లాజిక్ ఉంది. పంపులకు లిఫ్టులకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి, దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా. పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్టు కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్లు ఇచ్చిండే. అబద్ధాల్లో పోటీ పెడితే కేసీఆర్, కేటీఆర్, హరీష్లకు ఉమ్మడిగా మొదటి బహుమతి వస్తుందనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ. కేసీఆర్ హయాంలో జరిగిన తప్పులను దిద్దుకుంటూ పక్క రాష్ట్రాన్ని విమర్శించడం కాకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నామని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. కానీ ఇవన్నీ బీఆర్ఎస్ తప్పని వాదిస్తోంది. కానీ ఇదే విషయంపై సభలో మాట్లాడాల్సిన నేతలు మాత్రం ముఖం చాటేస్తుండటం ఇప్పుడు అధికార పార్టీకి ప్లస్ అవుతుండగా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారుతోంది. ఇక మాజీ సీఎం గులాబీ బాస్ పరిస్థితి ఇలా ఉంటే, అదే పార్టీకి చెందిన కీలక నేతలు కూడా బాస్ దారిలోనే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు తొడగొట్టి సవాళ్లు విసిరిన నేతలు ఇప్పుడు మరో కొత్త రాగమెత్తుకున్నారు. ఓవైపు కేసీఆర్ అలా ఉంటే ఆ పార్టీ నేతలు మేమేం తక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు బీఆర్ఎస్ నేతలు. మరి మొన్నటి వరకు చేసిన వ్యాఖ్యలు, సవాళ్లకు ఇప్పుడు సమాధానం చెప్పేదెవరు అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. అంతేకాదు, జలజగడాలపై ఇప్పుడు అధికార పార్టీ నేతలు కొత్త విషయాలను తెరపైకి తీసుకొస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఫామ్ హౌస్ కు వెళ్లిపోగా ఆ పార్టీ నేతలు ఏకంగా ఈ సెషన్ మొత్తం అసెంబ్లీని బహిష్కరించారు. అధికార పార్టీ నేతలు తమకు మైక్ ఇవ్వటం లేదని, మాట్లాడే ఛాన్స్ ఇవ్వటం లేదని ఆరోపిస్తున్నారు నేతలు. మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు, అనొచ్చాట్ల స్పీకర్. ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ ఇయ్యా కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలా? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. వీరి ఆరోపణలు బాగానే ఉన్నా బీఆర్ఎస్ నేతల తీరుపైనే విమర్శలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు ఏ చర్చకైనా సిద్ధమే అని ప్రకటించి ఇప్పుడు సమయం దగ్గరకొచ్చాక ఇలా బహిష్కరించడం ఏంటనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అస్సలు నిజాలు బయటపడతాయనే బీఆర్ఎస్ నేతలు సభను వదిలి వెళ్లిపోయారంటున్నారు కాంగ్రెస్ మంత్రులు. ఎందుకు చేస్తా ఉన్నారు ఇది అంటే స్పష్టంగా కళ్ళకు కనపడే విధంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. కేవలం పలాయనవాదం. అంటే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందో
అన్ని అంశాల పట్ల అంటే నీటి కేటాయింపులు, ప్రాజెక్టులు, నిధులు, పాలమూరు ప్రాజెక్టు అన్నింటిపైన చర్చ జరుగుదాం. ఎవరు తప్పిదాలు చేసిండ్రు, ఎవరు పాలమూరు జిల్లాకు, ఎవరు కృష్ణా జలాలకు అన్యాయం చేసిండ్రు, ఏ ప్రభుత్వాలు చేసినాయి, ఎక్కడ అవినీతి జరిగింది, మొత్తం కాలువలేంది, పంపులేంది, నిధులేంది, వ్యవహారం ఏంది, మొత్తం పూసగుచ్చినట్టుగా శాసనసభ వేదికగా చర్చిద్దామని చెప్పిన తర్వాత మీ బండారం బయటపడుతుంది. ఈ సాకును చూపించి ఈ నెపంతో మొత్తం సెషన్ రాకుండా పోతున్నట్టే కేవలం కృష్ణా జలాలపైన, పాలమూరు జలాలపైన మీరే బీరాలు పలికి రాజకీయ పబ్బం కోసం మాట్లాడి ఇలా అసలు వాస్తవం బయటపడుతుంది. చర్చలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి సాక్ష్యాలతో సహా. అధికార పార్టీ మాత్రమే కాదు, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కు గురై ప్రస్తుతం సొంత పార్టీ పెట్టుకునే ఆలోచనలో ఉన్న తెలంగాణ జాగృతి నేత మాజీ సీఎం కేసీఆర్ సొంత తనయ కల్వకుంట్ల కవిత కూడా ఇప్పుడు బీఆర్ఎస్ తీరును తప్పుపడుతున్నారు. శ్రీశైలం ఎందుకు మార్చిరు అనేది కేసీఆర్ గారికే బాగా తెలిసి ఉంటుంది. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితోని జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి, వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంది. ఎందుకు మాటలు పడాలి? తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఏదో అనుకోకుండా అందలం ఎక్కినటువంటి వ్యక్తులతోని కేసీఆర్ గారు మాటలు పడే అగత్యం రాకూడదని ఒక బిడ్డగా నేను చెప్తా ఉన్నాను. తన ప్రెస్ మీట్ లో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ హై వోల్టేజ్ ను క్రియేట్ చేశారన్నది ఎంత నిజమో, ఆ వోల్టేజ్ తో బీఆర్ఎస్ పార్టీకే షాక్ తగిలిందన్నది అంతే నిజమంటున్నారు ఇప్పుడు అధికార పార్టీ నేతలు. అన్ని బీరాలు పలికి ఇప్పుడు ముఖం చాటేయటం చూస్తుంటే నిజంగా తప్పు బీఆర్ఎస్ వైపే ఉందంటూ చర్చను లేవదీస్తున్నారు. కానీ తెర వెనుక కేసీఆర్ వ్యూహం మాత్రం మరోలా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ తలపెట్టిన 3 బహిరంగ సభలకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ మాత్రం జరుగుతోంది. ఈ సభలు సక్సెస్ కావాలంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో రేవంత్ సర్కార్ తప్పుడు నిర్ణయాలు తీసుకుందనేది ప్రూవ్ చేయాలి. కానీ ఈ ఛాన్స్ ను బీఆర్ఎస్ కిచ్చే మూడ్ లో కనిపించడం లేదు అధికార పార్టీ. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ. ఓవరాల్ గా చూస్తే కేసీఆర్ ప్లాన్ బ్యాక్ ఫైర్ అయ్యిందా అనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. మొత్తానికి ఈ వ్యవహారంతో కొన్ని విషయాలు మాత్రం ప్రజలకు, పార్టీ నేతలకు తెలిసాయనే చెప్పాలి. కానీ ఈ పరిణామం కార్ పార్టీకి 3 రకాలుగా మైనస్ గా మారింది. ఫస్ట్, ఎన్నికల ఓటమి తరువాత బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్రమైన నిరాశలో ఉన్నారు. తమ నాయకుడు అసెంబ్లీలో అడుగుపెట్టి పాతకాలపు దూకుడుతో కాంగ్రెస్ ను విమర్శిస్తే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని వారు ఆశించారు. కానీ అది జరగలేదు. అంతేకాకుండా నాయకుడే ముఖం చాటేస్తుంటే మేం క్షేత్రస్థాయిలో ఎలా పోరాడాలి అనే భావన పార్టీ నేతల్లో మొదలయ్యింది. సెకండ్, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవటం ఒక వరమైతే వస్తానని చెప్పి రాకపోవటం కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారింది. కేసీఆర్ ఓటమిని అంగీకరించారు. అందుకే సభకు రావటానికి భయపడుతున్నారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక థర్డ్, కేసీఆర్ అసెంబ్లీకొచ్చి సంతకం చేసి వెళ్లిపోవటం. కేవలం పదవి పోకుండా ఉండటానికి 60 రోజుల గడువులోపు ఓసారొచ్చి సంతకం పెట్టి వెళ్లారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది అధికార పార్టీ. ఒకప్పుడు సభను శాసించిన నేత ఇప్పుడు కేవలం అటెండెన్స్ కోసం రావాల్సి వచ్చిందంటూ ఆయన గ్రాఫ్ ను తగ్గించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. నిజానికి కేసీఆర్ డుమ్మ కొట్టడం బీఆర్ఎస్ కు లోటుగా మారింది. కేసీఆర్ సభకు దూరంగా ఉంటుండటంతో మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సీరియస్నెస్ మిస్ అవుతోంది. ఏదో వచ్చామా వెళ్లామా అన్నట్లుగానే చాలా మంది ఉంటున్నారు. ఈసారైతే పాలమూరు లిఫ్ట్ పై చర్చకు ముందే సమావేశాలను బహిష్కరించి చేతులెత్తేశారన్న వాదన వినిపిస్తోంది.
ఇక్కడ మరో విషయం, అసెంబ్లీలో కృష్ణానది జలాల పంపకంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నిజానికి ఇలాంటి డిమాండ్ చేయడం ఇది తొలిసారి కాదు, గతంలో కూడా చేసింది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు మర్చిపోతున్న విషయం ఏంటంటే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే తరహా డిమాండ్ చేశారు. కానీ అప్పుడు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. నిజానికి అప్పట్లో బీఆర్ఎస్ నేతలు ఆ అవకాశం ఇచ్చి ఉంటే ఓ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినవారయ్యేవారు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా బలంగా డిమాండ్ చేసేందుకు అవకాశం ఉండేది. కానీ అలా జరగలేదు. ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కర్మ రిటర్న్స్ అంటే ఇదేనేమో.